హాయ్ అండి. ఈరోజు పిల్లులు వచ్చి 1 వీక్ అయింది. ఇప్పుడే మా వాళ్ళు వెళ్ళారు. వాటికి పాలు తీసుకొని వెళ్తున్నాను. 9 o'clockకి అందరూ వెళ్ళిపోతారు. పాపం 9కి నేను పాలు పోస్తున్నాను. ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి మీరు కూడా చూద్దురండి. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేశారు, మీరు పిల్లుల్ని పైన పెడుతున్నారు కదా, వాటికి మళ్ళీ పెద్ద క్యాట్స్ వచ్చి వాటిని ఏమైనా చేస్తాయేమో అని. మీకు కూడా చూపిస్తాను. అందులో కొంచెం ఈరోజు బాధగా ఉంది. ఒక 1 వీక్ వాటిని మిస్ అవుతాను. వాటిని ఎలా జాగ్రత్త చేయాలి అవన్నీ మనం మాట్లాడుకుందాము. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను పదండి, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వాటికి పాలు తీసుకొని వెళ్తున్నాను. సరే పైకి వెళ్దామా, పదండి. పాలు బయట ఆల్రెడీ పాలు పెట్టేసి ఉంచాను. సరే ఒకసారి మెట్లు ఎక్కడ పైన అనేది చూపిస్తాను అన్నది. ఒకసారి అయితే ఏం జరిగిందంటే, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అక్కడికి వచ్చిందండి. చాలా భయం వేసింది. అది అప్పుడు ఏం చేశానంటే, ఇక్కడ పెట్టాను, ఈ మెట్ల మీద పెట్టాను. ఇంకా అది ఆ బాక్స్లో నుంచి తెచ్చినప్పుడు ఆ బాక్స్లో నుంచి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టలేకే పాపం దిగి ఈ మెట్లన్నీ దిగి కిందకి వెళ్ళిపోయింది. ఓకే సరే, ఇప్పుడు ఎక్కడున్నా చూపిస్తున్నాను. అవి ఎవరు రాకుండా, పిల్లలు అసలు మ్యాక్సిమం కుక్కలు పిల్లలు రావులేండి మన ఇంటి పైకి. అయితే అందుకే అవి కింద పడిపోకుండా ఇది నేను ఇలాగా టైల్స్ ఉంటే పెట్టేశాను. అదిగోండి పిల్లలు. నిన్న ఈవినింగ్ 5:30కి అనుకుంటా ఇలా బాక్స్లో పెట్టేశాను. పడుకున్నాయి. ఒకసారి నన్ను చిట్టు తల్లిలు మామ, చుట్టు తల్లులు పాలు తాదుర్లేకనమ్మా. పాపం అండి, మరి తల్లి లేకున్న పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం. నాకు తెలిసి వాళ్ళ అమ్మ చనిపోయే ఉంటుంది. అమ్మ లేకండి నాన్న, అమ్మ లేకండి. బాక్స్ ఏం చేశానంటే ఇలాగా పడుకోబెట్టేశాను. బాక్స్ ఎప్పుడు అందులో నుంచి వస్తూ ఉంటాయి. ఒక దానికి కన్ను ఏంటో పాపం మూసుకుపోయిందండి. అదే దాన్ని గోరేసుకొని తీకుందో ఏమో మరి. పాపం కన్నంతా ఎండకి చూడలేకపోతున్నాయి. రండి నన్ను చుట్టూ తల్లి దమ్మదా రండి. మొన్న ఒక రోజు పాలు తాపించలేదు, అంటే నేను పీలర్తో తాపించినాను కదా. ఎందుకంటే మళ్ళీ నేను ఊరు వెళ్తున్నాను, వీటికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అలాగా. అందుకనే పాపం నిన్న తాగినాయి. ఇట్లాగే జస్ట్ ముక్కు అందుతుంది. పాపం అలాగే ఎలాగో అలా తాగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ అలవాటు చేసుకోవాలి కదా. నేను ఉన్నప్పుడైతే ఓకే నేను తాపించేదాన్ని. అందుకే నేను మొన్న ఒక రోజు అలా తాపించుకునేలాగా జస్ట్ అవే అలవాటు అయిపోయినాయి. చెప్తా నేను ఒకటి రా దామా, మెల్లగా అలవాటు చేసుకున్నాయి. పాపం ఆకలి ఏదైనా నేర్పించేసిద్ది పాపం. మరి అసలు నాకు తెలిసి వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుందండి. అందుకనే అది ఎవరో తీసేసి మనలాంటి వాళ్ళు ఈ బాక్స్లో పెట్టేసి ఉంచేసారు అనుకుంటా. నేను వాటిని తీసుకొచ్చుంటా. లేకపోతే తల్లిని బిడ్డని మరీ అంత ఘోరంగా ఎవరు విడదీయర్లే. ఒక్కడు రాలేదు తాగడానికి. దానా దా 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 ఇంక ఇలాగే ఉంచేస్తా. ఈవినింగ్ 5:30 దాకా ఇలాగే ఉంచేసి ఇంకా 5:30కి బాక్స్ పైకి పెట్టేసేసి దాని మీద క్లాత్ పెట్టేసి వెళ్తున్నాను. ఇంకా అస్సలు సైలెంట్గా పడుకుంటున్నాయి, అస్సలు అల్లరి చేయట్లేదు. ఇది ఒకటి తాగలేదు ఎందుకని ఈరోజు. దానా దాదా ఒకదానికి కన్ను పాపం, అది దాని ద్వారా అది వేసుకుందో ఏమో మరి. కొంచెం ఒకసారి నా నైట్ చూడరా ఇద్దరా బిష్ దీనికన్నానండి పాపం. బాగా అసలు కన్ను మూసేసింది. గోరేసుకొని గుచ్చేసుకుందో ఏమో, కన్ను మూసేసుకుంది, తగులు ఉంటుంది. దామదా నువ్వు తాగలేదేమా, తాగు 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 తాగు. 1 వీక్ రేపు నుంచి నేను ఉన్నాను. కింద అమ్మాయికి చెప్పేశాను, ఇది పాలు పోసేస్తే చూస్తాను అంది. మనం ఏం చేస్తున్నాంలేండి పాపం వీటికి పాలు పోస్తే. కానీ మనకి ఇక్కడ ఏం భయం లేదులేండి. ఇదిగోండి ఎవరు రారు పైకి. ఎంత పైకి ఏ కుక్కలు పిల్లలు కూడా ఎక్కవు. చుట్టూరు అంతే, భయం ఏం లేదు. అందుకని నాకు ప్రశాంతంగా ఉంది. అలానే నేను పెంచేసుకుని వాటిని ఏం చేస్తానంటే బాగా పరిగెత్తడం స్టార్ట్ చేసినాయి అనుకోండి, ఎక్కడైనా వదిలిపెట్టేసి వద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది ఫోన్ చేసినా కూడా ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. సర్లే, ఎవరికైనా కష్టమే కదా, ఎవరు చూసుకుంటారు. ఇంకేముంది, అవి వాటంతట అవి జాగ్రత్తగా ఉన్నాయి అనుకోండి, వేటి వల్ల కూడా భయం ఉండదు. ఎలాగో తినేసి బతుకుతాయి. ఓ పాపం అలా తాగుతున్నాయి. ఓ తాగునానా, అది తాగునానా. అమ్మ తాగవే, తాగు, కొంచెం కొంచెం తాగు. నిద్రపోతావు, ఒకటే నిద్రపోతూ ఉంటాయి. రా ఇట వచ్చి ఇంకా కొంచెం తాగండి. దమ్మదా
తల్లి తాగు దమ్మ 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 తల్లి తాగవే పాలు. పాపం 1 వీక్ ఎలా ఉంటాయో ఏమో, కానీ నేను ఊరెళ్ళి మళ్ళీ నెక్స్ట్ సండే వస్తాను. అవి ఎలా ఉంటాయో ఏంటో పాలు పోయమని చెప్పానండి కింద అమ్మాయికి. అయితే అవి పాలు తాగితే పర్వాలేదులే, కానీ ఇక్కడికైతే కుక్కలు కానీ ఏం రావు. కొంచెం ఒకరోజు ఏం జరిగిందంటే ఇట్లాగే ఈ బాక్స్ మీద క్లాత్ వేసేసి నేను ఈవినింగ్ 5:30కి అటయ్యానా. ఇంకా నాకు నైట్ 12కి మెలకు వచ్చింది. 12కి మెలకు వచ్చి, ఎందుకంటే అమ్మో దాని మీద క్లాత్ వేసి వచ్చాను, ఒకవేళ ఏమన్నా ఊపిరి ఆడట్లేదేమో, ఏమైనా అయ్యి చనిపోయినాయో ఏమో అని మా వారికి లేపితే మా వారు తిట్టారు. ఏమైనా సిమెంట్ పెట్టి చేసావా ఏంటి, క్లాతే కదా, క్లాత్ నుంచి గాలి వస్తుంది. అయినా ఒకసారి చూసుకుంటానండి, ఎందుకంటే అవి సౌండ్ ఏం చేయట్లేదు, అరుస్తూ ఉంటాయి కదా. ఇంకా ఆ రోజు నుంచి ఏం పడుకుంటున్నాయి లేండి, 5:30 నుంచి పడుకుంటున్నాయి. ఇప్పుడు నేను 9కి వస్తే నేను తీయటం కానీ, లేకపోతే అరవట్లేదు పాపం, అయ్యే సైలెంట్గా పడుకుంటున్నాయి. ఇంకా 12కి వచ్చారు మా వారు, అక్కడ నుంచి ఉంటే తలుపు దగ్గర నేను వచ్చి గబగబా చూస్తే ఓకే పడుకున్నాయి. కదిలిచ్చినప్పుడు మాత్రం అరుస్తాయి. అట్లాగా ఉన్న కాడ నుంచి టెన్షన్ ఎక్కువైపోతుంది. మొత్తానికి మళ్ళీ రేపు ఊరు వెళ్తే ఎలా ఉంటాయో ఏంటో పాపం. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక్క క్యాట్ని తీసుకుంటానంటే నేనే ఇవ్వలేదు, ఎందుకంటే ఇవి చూడండి అంత చక్కగా అన్ని ఒకరికొకరు తోడుగా ఉంటున్నాయి. ఇప్పుడే కదా కలిసి ఉండేది, చిన్నప్పుడే కదా. పెద్ద అయితే ఎలాగో ఎవరి దారి వాళ్ళకి అవుతుంది, మనమైనా అంతే ఇవైనా అంతే కదా. నేనైతే ఇవ్వనని చెప్పాను, తీసుకుంటే 5 తీసుకోమని చెప్పా, లేకపోతే లేదు. ఒక్కటైతే నేను ఇవ్వనని చెప్పాను. చిట్టలు సరే, ఈ 1 వీక్ దేవుడే చూసుకోవాలి. నాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. అలా అనేసి పూజలు చేయను, కానీ ఆయన తెలియకుండా ఏది ఉండదు, జాగ్రత్తగానే చూసుకుంటాడు. ఇక్కడికి ఎందుకు పంపించాడో తెలియదు కాబట్టి జాగ్రత్తగానే వీటిని చూస్తాడు. కొంచెం పెద్ద అయితే కనుక వదిలిపెట్టేస్తాను బయట ఎక్కడైనా, ఎందుకంటే ఇది మన సొంత ఇల్లే కాదు. రేపు ఓనర్స్ వచ్చినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇవి అలవాటైనాయి అంటే అస్సలకి పోవు, అందుకని మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని అవి వదిలేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఎవరైనా ఈ వీడియోలు చూసి నేను తీసుకుంటామని చెప్పారనుకోండి, వాళ్ళకి ఇచ్చేస్తా. అది కూడా మంచి వాళ్ళు అయితే మనకి బెస్ట్. ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను, క్యాట్స్ని కూడా ఎందుకు పట్టుకుని ఏం చేస్తున్నారో ఏంటో మరి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. క్యాట్స్ని కూడా పట్టుకుని వెళ్తున్నారంటే ఒక వీడియో చూశాను. ఇది సెర్చ్ చేస్తూ ఉంటాను కదా, ఎలా పాలు తాగుతాయి ఏంటి, ఏం పెట్టాలి వీటికి అనేసి, అలా ఒక వీడియో వచ్చింది. సరే అయితే ఈ వీడియో 1 వీక్ అయిన తర్వాత పోస్ట్ చేస్తానో లేకపోతే ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ నేను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తానండి. బాయ్ బాయ్.